సార్ ఒకటి క్లియర్గా వాళ్ళే గంజాయి అమ్ముతున్నారని వాళ్ళ మంత్రులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు గంజాయి బ్యాచ్ అనేది వాళ్ళు ఎవరో చెప్పాలి. మరి సాక్షాత్తు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు విచారణ చేయాలి చంద్రబాబు నాయుడు గారు? వీళ్ళు ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని చెప్పారు. 100 రోజులు దాటింది, 1 సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలు దాటినాయి, 26 నెలలు దాటిపోయింది. ఇంకా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పి వాళ్ళ స్పీకరు వాళ్ళ ఎమ్మెల్యేలు క్లియర్గా ఓపెన్ డయాస్లో చెబుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు గంజాయి బ్యాచ్? రెండోది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి గొడ్డల భయం బాగా పట్టుకున్నట్టుంది సార్. మరి ఎందుకు గొడ్డల భయం పట్టుకుందో అర్థం కావట్లా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా గొడ్డలతో అంతమంది ఏమైనా వేసేయమని చెప్తే ఆ గొడ్డలు ఏమైనా వెనక్కి వస్తుందేమో, తిరిగి ఆత్మరూపంలో తిరిగి వస్తుందేమో, అందుకని నిదట్లో కూడా గొడ్డలని కరవలు ఎత్తున్నాడేమో. మరి రాజకీయ పార్టీలో ఇక్కడ ఎవరిది గొడ్డల సింబల్ ఎవరిది లేదు. మరి ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు అంత కలవరిస్తే వెన్నుపోటు గురించి జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి సినిమాలో గొడ్డలేమో నేను గుర్తొచ్చి ఆయన డైరెక్ట్ గా అనలేక మమ్మల్ని ఏమన్నా అంటున్నాడేమో. వీటన్నిటికీ ఏం సమాధానం కాలమే నిర్ణయించింది. ఒకటైతే ఆయన నిద్దట్లో కూడా జగన్ అయితే కలవరిస్తాడు. ఇంతవరకు అయితే క్లియర్ గా కనపడుతుంది కదా. అది కేబినెట్ మీటింగ్ లేదంటే కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయండి చెప్పడం ఏంటి? ఏం చెప్తాడు? కాదండి, చంద్రబాబు నాయుడు తప్పే ఉంది దాంట్లో. ఎందుకు నేను ఆ మాట అంటున్నా? అయ్యా మనం ఏమన్నా నిరుద్యోగ వృద్ధి ఇచ్చాం, అది ఇంటికి వెళ్ళి అని చెప్పని అడుగు చెబుతానికి ఏమన్నా చెప్పాడా? అయ్యా ఆడబెట్టినది మనం ఏమైనా డబ్బులు ఇచ్చామని చెప్పంటే ఇంటికి వెళ్తే కొడతారు. ఎందుకు లేవలేదు కాబట్టి ఏం చెప్పాలి? అందుకని ఇట్లాంటివి ప్రచారం చేయాలి. వాళ్ళు ఏమన్నా మంచి చెప్పుకోవాలా? అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం సాధించింది, ప్రజలకు ఏం చేసింది అనేది చెప్పుకోలేక వైఎస్ఆర్సీపీని ఇట్లా ప్రచారం చేయండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, సూపర్ 6 హామీలు ఏదైతే ఇప్పుడు ఈ 2024 నుంచి 26 వరకు సంవత్సరానికి 79,876 కోట్లు చొప్పున 2,39,628 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు వరకు వాళ్ళు ఇచ్చింది అంత 31,440 కోట్లు, అంటే కేవలం 13% ఇచ్చారు. ఏమని చెప్పుకుంటారు? వెళ్తే 3,000 నెలకి ఇస్తున్నామని చెబుతారా, నెలకు 1,500 ఇస్తున్నామని చెబుతారా? సిలిండర్కి డబ్బులు ఇచ్చి నేను అడగలరా? అందుకని ఏం చెప్పాలి? ప్రతిపక్ష పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయాలి. సో దాన్ని అలానే తప్పుడు ప్రచారం తీసుకెళ్ళాలి. అలానే ఒకసారి సక్సెస్ అయ్యారు, మళ్ళీ సక్సెస్ అవ్వాలనేది వాళ్ళ ఆలోచన. ప్రజలు మరొకసారి నమ్మితే ఇప్పుడు నట్టేట మునిగినట్టే మునుగుతారు. అందుకని దయచేసి ఆ మాటలు నమ్మొద్దు. ఎవరు నిజాయితీగా పరిపాలించారో మీ మనస్సాక్షిని ఆలోచించమని కోరుతా ఉన్నాను.